అనుకుంటా. ఇక నడవలేక కొంతసేపు ఇక్కడ కూర్చుందాం అని ఆగాం. కూర్చుంటే ఏమైందంటే మళ్ళీ సడన్గా లేచి నడుస్తుంటే ఎలానో ఉంటుంది ఫీలింగ్. ప్రశాంతంగా నడుచుకుంటే వెళ్ళిపోవడం బెస్ట్. బట్ కొంచెంసేపు కూర్చోకపోతే మళ్ళీ నడవలేం. ఏం చేస్తాం, ఇంకా తప్పనిసరిగా కూర్చున్నా. ఇంత దూరం వచ్చి మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళడం ఎందుకు కొంచెం దూరం అని అలాగా ఓం నమ శివాయ అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఎలా ఒకలాగా 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేసాం. మధ్యలో ఆ దేవుడు ఎమ్మటి వస్తా అండ్ మధ్యలో శివుడు బాటలు పెట్టుకొని అలా వినుకుంటా వచ్చేసాం. ఇప్పుడే ఫుట్పాత్ ఎక్కాం. కొంచెం ఫుట్పాత్ ఉంటే సో కొంచెమైనా ఇక్కడ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అంటే అక్కడ మరీ దారుణం ఉంది తార్ రోడ్ మీద. సో దీని మీద నడిస్తే కొంచెం బాగుంటుంది కదా అని నేను దాని మీద నడుస్తున్నాను. సో ఫైనలీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దగ్గర కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి వెళ్దాం అని చెప్పి ఆగాము. కాకపోతే బెస్ట్ మెమొరీస్ అసలుకి నైట్ టైము ప్రశాంతంగా. సో ఫైనలీ మోక్ష ద్వారం దగ్గరికి వచ్చాం. నేనేమో మోక్ష ద్వారం టెంపుల్లో ఉంటుంది అనుకున్నా, బట్ గిరి ప్రదక్షిణలోనే ఉంటుంది మోక్ష ద్వారం. లైన్ అయితే చాలా ఉంది, చాలామంది ఉన్నారు జనాలు. అండ్ మనం కూడా దూరలేము కాబట్టి ఇంకా లైన్లోకి వెళ్ళలేదు. సో ఫైనల్లీ తెల్లారబోతుంది. 5 అయింది అనుకుంటా టైము. మా గిరి ప్రదక్షిణ ఇంకా నడుస్తూనే ఉంది. 12కి స్టార్ట్ అయ్యాము. చిన్నగా నడుచుకుంటూ అక్కడక్కడ ఆగుతూ వెళ్తూ ఉన్నాం. సో ఫైనల్లీ ఒక ఎండ్ దగ్గరలోకి వచ్చాం. చూద్దాం, ఇంకా ఇక్కడ నుండి ఊరు మొత్తం ఈ ఊరిలో నుండి వెళ్ళాలి. ఇందా వరకు కొండ చుట్టూ ఉంది, ఇప్పుడు ఊరిలో నుండి అలా వెళ్తే టెంపుల్ వస్తుంది. సో అది కొండ, అరుణాచల కొండ. సో ఇది బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ దగ్గర నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ వరకు వచ్చాక ఇంకా 2 కిలోమీటర్స్ ఉందే అనిపిస్తుంది. బట్ ఇంకా ఓం నమ శివాయ అనుకుంటూ బయలుదేరడమే. సో ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం పదండి. ఇంకా